మీరు సర్వ సృష్టికి వెళ్ళి స్వార్థ ప్రకటించండి, నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడను, నమ్మని వాడికి శిక్ష విధింపబడిన అన్నాడు. మరి సర్వసృష్టికి స్వార్థ ప్రకటించినప్పుడు ఆ స్వార్థ వినాలంట, విన్నదాన్ని బట్టి నువ్వు నమ్మి బాప్తిసం పొందాలంట, నమ్మకపోతే నువ్వు శిక్ష విధింపబడుతుందంట. మరి నువ్వు నమ్మి బాప్తిసం పొందుకుంటేనే నువ్వు రక్షింపబడతావంటే దేవుని యొక్క ఉగ్రత నుంచి నువ్వు రక్షింపబడాలని దేవుడు కోరుకున్నాడు. మరి దేవుని యొక్క ఉగ్రత నుంచి దేవుడు రక్షింపబడాలని కోరుకున్నప్పుడు దేవుడు ఊరికే వదిలిపెట్టాడా? ఊరికే వదిలిపెట్టలా. అందుకే గ్రంథంలో మనకి ఆదిమ సంఘ అపోస్తులు ఏం చేశారనంటే ఆ యొక్క సువార్తని ప్రకటించారు. ఆ సువార్త విని విశ్వసించి నమ్మి మీరు బాప్తిసం తీసుకుంటే మీరు రక్షణ పొందుతారు అని తెలియచేశారు. కాబట్టి దేవుడు మనం సృష్టించింది నరకానికి పాత్రలుగా చేయడానికి కాదు, ఆయన యొక్క ఉగ్రతకి పాత్రలు అవ్వాలని కాదు. మనం చదువుకున్న హెచ్కేఎల్ గ్రంథంలో 15వ అధ్యాయంలో